హాయ్ అండి. హాయ్ సార్. జూబ్లీ హిల్స్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. 3 మెంబర్స్ కూడా అనౌన్స్ చేశారు 3 పార్టీలు గూడా. అవును. మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎలా ఉండబోతున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలనేవి? ఇప్పుడు ఇది చాలా ఉత్కంఠభరితమైన పోరు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే 2 పార్టీల మధ్యే ఉంటదండి. బీజేపీది ఏం పెద్దగా ప్రాధాన్యత లేదు. హ్మ్. 2 పార్టీల మధ్యనే ఉంటది. ఇక్కడ సునీత గారు గాని, లేకపోతే మన ఇది అది. నవీన్ యాదవ్ గారు గాని వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటది. హ్మ్. ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పోటీయే. హ్మ్. మామూలు చాలా టఫ్ ఉంటది. హ్మ్. ఎందుకంటే ఇద్దరికి మధ్య కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఎలా హ్మ్. అంటే ఇతను 2 సార్లు ఓడిపోయాడు. సింపతి ఉంది. అలాగే తను పాపం మన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, వారి భార్య ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేకపోయినా నియోజకవర్గంలోనూ వారి కుటుంబానికి ఉన్నటువంటి పేరుని చెడగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఆమె వచ్చి నిలబడడం. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అన్నా అన్న పిలిచిన వెంటనే నేను ఉన్నా అని వచ్చేటటువంటి వ్యక్తి. కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నాం మనం. హ్మ్. ఇక్కడ పార్టీలు కాదండి. హ్మ్. మనుషుల ప్రమేయం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే పోటీ చేస్తారో వారిని మాత్రమే గెలిపించుకుంటారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ ఏరియా, అలాగే చాలా విద్యావంతులు ఉన్నటువంటి ఏరియా కూడా ఇది. ఖచ్చితంగా ఈసారి 2 పార్టీ మధ్య బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇవాళకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే నవీన్ యాదవ్ కొంచెం ముందంజలో ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మనం ఒక పార్టీ వైపు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనం మధ్యత్వంగా మాట్లాడేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా కొంచెం ఫాస్ట్‌గా ముందుకు వెళ్తున్నది నవీన్ యాదవ్ గారు. హ్మ్. కాబట్టి ఇలాగే కొనసాగితే నవీన్ యాదవ్ గారు విన్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సునీత గారు కొన్ని వీడియోలు ఏడుస్తున్నట్టుగా అంటే సానుభూతి కోసం చేస్తున్నారు ఇలాంటివన్నీ చెప్తున్నారు. మరి తను ఏడవటం అనేది కరెక్టే అంటారా? అలా ఏడ్చినందువల్ల ఎవడు కరగడండి. అంటే తను కొన్ని మాటలు అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరన్నట్టుగా? కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయం అన్న తర్వాత 100 రకాల మాటలొస్తాయి. దానికి ప్రతిదానికి ఏడ్చడం, బాధపడడం చేస్తే నాటకం అనుకుంటారు. హ్మ్. అలా కాదు, నీవు సేవ చేస్తాననే నమ్మకం ఉంటే రా. హ్మ్. నిన్ను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉంటే రావాలి తప్ప ఏడ్చో లేకపోతే సింపతి కోసం ప్రయత్నం చేస్తే ఎవడు ఇక్కడ కరిగిపోయాడు లేడు. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు ఏ రకంగా సేవ చేయగలుగుతావో ప్రజలకు చెప్పి, హ్మ్. ఉన్న సమస్యలను ఏ రకంగా తీరుస్తావో చెప్పి రావాలి తప్ప నువ్వు సింపతిగా ఇప్పుడు ఆల్రెడీ ఆయన భర్త చనిపోయి ఉన్నది. హ్మ్. ఖచ్చితంగా సింపతి అయితే ఉంది. చాలా వర్గాల్లో ఉంది. అలాగే ఇతను నవీన్ యాదవ్ గారు కూడా 2 సార్లు ఓడిపోయాడు. యువకుడు చాలా ఫాస్ట్‌గా పనిచేస్తాడు. టీమ్ చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తది. హ్మ్. మరి అతని మీద కూడా చాలా అభిమానం ఉంది. ఎందుకంటే 2 సార్లు పాపం పోరాటం చేసి ఓడిపోయాడు. ఒకసారి ఇండిపెండెంట్‌గా ఓడిపోయాడు. ఒకసారి పార్టీ అయ్యా ఎంఐఎం. ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. హ్మ్. కాబట్టి ఇద్దరికి తగ్గ సింపతి ఉంది. తగ్గ పోటీ ఉంది. హ్మ్. ఖచ్చితంగా ఈ సీటుని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ హ్మ్. మొత్తం సర్వశక్తులు ఒడ్డుతుంది. అలాగే బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే ఒక ఎంఐఎం 2 పార్టీలకు సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? నవీన్‌కే సపోర్ట్ చేస్తారనుకోవచ్చా మరి? ఎంఐఎం అది ఇప్పుడు ఏది అధికారంలో ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేసే పార్టీ అది. హ్మ్. అంటే నవీన్ గతంలో 2 సార్లు పోటీ చేశాడు కదా! చేశాడు. ఆయనకే చేస్తారు నాకు తెలిసి. హ్మ్. ఆయనకే చేస్తారు. కాదని అనడానికి ఏం లేదు. హ్మ్. ఎందుకంటే నవీన్ యాదవ్‌కి ఎక్కువగా ఈ ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు వీళ్ళకి పరిచయాలు ఎక్కువున్నాయి. అలాగే ముస్లిం ఓటర్లని ఎక్కువగా ఆకర్షించేది కూడా నవీన్ యాదవే. ఇప్పుడు నవీన్ యాదవ్ 420 గుండా రాజకీయము అని చెప్తున్నారు కదా! రాజకీయాల్లో వచ్చిన తర్వాత మహాత్ముడినైనా తీసుకొస్తే ఇవాళ మున్నం చేసేస్తారు. అందులో ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి చెత్తంతా అదే. కాకపోతే మనం పని చేయించుకోవాలా, నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలను కాపాడుకోవాలా, కడుపులో పెట్టుకోవాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విన్ అవుతారు. ఇప్పటికు ఈవేళ ప్రెజెంట్ రిపోర్ట్ నవీన్ యాదవ్‌కి బాగుంది. తర్వాత ఎలా ఉందనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా ప్రచారానికి ఏమన్నా మళ్ళా? మరి రావాలి కదా! కేసీఆర్ రాకపోతే ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ రాకుండా ఆల్రెడీ తిరుగుతున్నాడు కదా! సునీత ఇప్పుడు గారితో. వాస్తవంగా కేటీఆర్ ఈవేళ కేసీఆర్ పార్టీ సీఎంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? హ్మ్. మనకి ఇప్పుడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసినందువల్ల కదా ఈవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేకపోతే అద్భుతంగా తెలంగాణను సాధించుకున్న తర్వాత ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత అద్భుతమైన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్లారు ఒక 5 సంవత్సరాలు. హ్మ్. ఉన్న 5 సంవత్సరాలు ఏం చేశారు? కొంచెం అహంకారం ఏదో ఉంటుందని చెప్పి అంటుంటారు అందరూ. అది పక్కన పెట్టేసి మనం అనకూడదు ఆ మాట. అలాగా అధికారం ఇంకా మన ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనకే ఉంటుందనే భావంతోటి ఎవరికి కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తన పనులు వారు చేసుకోలేక, ప్రజలు అడిగే సమస్యలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడినటువంటి కారణాల వల్ల
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ పని చేయక ఓడిపోలా. బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వక వాళ్ళు నియోజకవర్గాల్లో పనులు చేసుకోలేక ఓడిపోయిందే తప్ప బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా నిలబడింది. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా సర్వశక్తులు ఒడ్డి ఈ జూబ్లీస్ నియోజకవర్గం మీద పడ్డాయి. ఎలా దారితీస్తుందో చెప్తాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒకవేళ కేసీఆర్ వస్తే అంటే మీరన్న పోలింగ్ మారిపోవచ్చా? సునీత గారికి ఎక్కువ బస్ రావచ్చా మరి? కేసీఆర్ అనే కాదండి, అందరు నాయకులు రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఇంత టఫ్ ఫైట్ ఎప్పుడూ లేదు. అసలు జూబ్లీస్ నియోజకవర్గానికి ఇంత టఫ్ ఫైట్ ఎప్పుడు లేదు. ఇప్పుడు వచ్చింది. అవతల పక్క చింపతి, యువతల పక్కము మనం ఒకసారి కూడా అవకాశం ఇవ్వలేకపోయాము. నవీన్ యాదవ్ గారికి యువకుడు, ఫాస్ట్ గా పనిచేసేటువంటి వ్యక్తి. అవకాశం లేకపోయినా మనం వెళ్తే దాని ఎవరెళ్ళి సమస్య చెప్పుకున్నా వాళ్ళు చేసే టీం ఉంది నవీన్ యాదవ్ దగ్గర. కాబట్టి నవీన్ యాదవ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మరి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు వచ్చి మేము మీకు అండగా ఉంటాము, మేము ఈ అమ్మకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్తే మరి ప్రజల మనసులో ఉన్నటువంటిది ప్రజలు ఏమన్నా మారే అవకాశం ఉందేమో చూద్దాం. ఇప్పుడు ఎక్కువ న్యూస్ ఏంటంటే కేసీఆర్ కి సపోర్ట్ చేసింది చిన్న శ్రీశైలం యాదవ్. ఒకప్పుడు పార్టీ రథం గానీ దానికి సంబంధించిన బండ్లన్నీ కొనిచ్చింది యాదవ్ తన కాబట్టి వాళ్ళ డాడీ నవీన్ వాళ్ళ డాడీ కాబట్టి ఇటు సపోర్ట్ చేస్తారు కేసీఆర్ అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? కేసీఆర్ సపోర్ట్ ఎలా చేస్తాడండి? ఎంత ఉత్కంఠభరిత పోరులో పార్టీ నిలబడటానికి ఒక వ్యక్తి అన్నట్టుగా చెప్తున్నారు కదా. ఇప్పుడు పార్టీ పోవడానికి కూడా కారణం అవుతుంది తెలుసా? ఇది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఏ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ తలదించుకునే పరిస్థితి వచ్చే స్థాయిలోకి వెళ్ళిపోయింది. అందుకని కేసీఆర్ కూడా బయటకు ఎవరైనా బయటికి రావాల్సిందే. కేసీఆర్ అయినా రావాల్సిందే, రేవంత్ రెడ్డి అయినా రావాల్సిందే. వాళ్ళైనా ఆకాశంలో దిగి వచ్చారంటే ఇక్కడ ప్రజల మన్ననలు పొందాలి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారో చెప్పాలా. జూబ్లీస్ నియోజకవర్గానికి మీరు ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా. చెప్పకపోతే ఓడిపోతారు. ఓడిపోతే పరుగు పోగొట్టుకుని రోడ్డు మీద పడతారు. అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి బైపోలు. మరి ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు? పోటీగా 3 పార్టీలు హోరాహోరీగా నడుస్తున్నాయని చెప్తున్నారు. మరి మీరు ఏ పార్టీకి గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది. మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం వల్ల November 11 ఎలక్షన్ పెట్టి November 14 రిజల్ట్ రాబోతుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకు ఎలా ఉంటుందంటే జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది అనుకోండి, ఏదైనా కానీ ఎలక్షన్ వస్తే ఒక్కసారిగా నియోజకవర్గం మీద పడిపోతారు. ఎక్కడ లేని ప్రేమ ఒక్కసారిగా వచ్చింది. ఎక్కడ లేని నడవడికంతా జనాల్లో తిరగడం కానీ, సమస్యలు తెలుసుకోవడం కానీ ఇన్నాళ్ళు లేని ఇప్పుడు వచ్చింది. సో ఇలాంటివి ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో ఒక కొత్త ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం జనాలకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి జనాలు తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే దేశ రాజకీయాల్లో మొత్తం ఇదే. ఒక పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ నాయకుడు ఎవరైనా ఉన్నారో అందరికి ఎలా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపినాథ్ గారు భార్యకి ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ నుంచి లంకల్ దీపారెడ్డి గారికి కన్ఫర్మ్ అయినట్టుంది ఇందాకే. ఆయన కన్ఫర్మ్ అయినట్టుంది టికెట్. సో ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 పార్టీల మధ్య పోటీ చాలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు అందరూ తెలుసు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వమో తెలుసు, జనాలను కలుపుకుంటే వ్యక్తి కాబట్టి ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ లో 2 సార్లు పోటీ చేశారు. ఇండిపెండెంట్ కూడా మంచి మెజారిటీ వచ్చింది, మంచి ఓట్లు పడ్డాయి. అంతకుముందు ఎంఐఎం లో కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మెజారిటీతో ఓడిపోయారు. సో ఆయనకు మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి సమయంలో ఆయన తీసుకోవడం కూడా శుభ పరిణామమే. గట్టి పోటీ ఉంటుంది. ఇంకోటి మాగంటి గోపినాథ్ గారు మీద ఉన్న సింపతి కూడా క్రియేట్ అవుతుంది. ఆవిడ భార్య గారు అటువంటి ఆవిడ పేరు నాకు అంత ఐడియా లేదు, సావిత్రి సునీత గారు కూడా మంచి సింపతి క్రియేట్ అవుతుంది. దీని వల్ల కూడా మంచి పోటీ ఉంటుంది. ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు కూడా మంచి లోకల్ క్యాండిడేట్ చెప్పాలంటే బీజేపీకి. ఇక్కడ ఏంటంటే బీజేపీ తెలంగాణలో మంచి రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కేంద్ర పాలిటిక్స్ లో తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు తెలంగాణ మంచి ప్లస్ పాయింట్ ఉంది బీజేపీకి. బండి సంజయ్ గారు కానీ, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఈటెల రాజేందర్ కానీ, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఇప్పుడు మంచి 3 స్తంభాలుగా మారిపోయారు సౌత్ ఇండియాలో. మంచి బీజేపీకి పిల్లర్స్ అయిపోయారు. సో వీళ్ళు కూడా ఎలా ఉంటుందంటే మంచి పోటీ ఇస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే పోటీ అనేది చాలా టఫ్గా ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రధాన పార్టీలే తీసుకుంటాం ఎప్పటికైనా కానీ, నార్మల్ పార్టీస్ కూడా మనం తీసుకోం. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి నామినేషన్ వేయబోతున్నారు. మీరు నిన్న న్యూస్ చూసారో లేదో, దగ్గర 16 నామినేషన్లు ఒక గంటలో పడ్డాయంట. 16 మంది వెళ్ళి నామినేషన్ చేశారంట నిరుద్యోగులు. అంటే అదేంది, ప్రభుత్వ వ్యతిరేకత ఎవరైతే ఉంటుందో, ఉద్యోగాల కోసం ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళు వెళ్ళి నామినేషన్ జరిగింది. జస్ట్ నేను న్యూస్ లో చూశాను. సో ఇది ఎలా ఉంటుందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఏదైతే ఉంటుందో దానివల్ల ఓటు చీలే అవకాశం ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే కొత్త వాళ్ళు కూడా అవకాశం. మీరు ఇంతమంది ఓన్లీ ఈ పార్టీలో కూర్చున్నారు, మన కే పాల్ గారు కూడా నిలబడుతున్నారు. తెలుసా మీకు విషయం? చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. మన పాల్ గారు కూడా పోటీ చేస్తున్నారంట. చాలా మంది ఆయన ఎలా అనిపిస్తుంది అంటే, నేనేమంటున్నా అంటే కేవలం ఈ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా కొత్త పార్టీలకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎల్లకాలం వీళ్ళకైనా అవకాశాలు ఇచ్చేది. ఒకసారి అవకాశం ఇవ్వండి కొత్త పార్టీలకు కూడా. సో దయచేసి పాల్ గారు లాంటి నాయకుడు కూడా మీరు అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడో చేసి చూపించగల సత్తా గల ఉన్న వ్యక్తి ఆయన. సో అది ఆయన లాంటి వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి, ఆయన లాంటి వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆల్రెడీ ముగ్గురిని అనౌన్స్ చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు ముందులో ఉన్నారు మీ ఆలోచన ప్రకారం? అంటే ఇప్పుడు లంక దీపక్ రెడ్డి గారికి ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. అవును. సో యాక్చువల్ గా నేను ఏమనుకున్నానంటే లంక దీపక్ రెడ్డి గారు కాకుండా ఇంకేమైనా గౌడ్ సమాజ వర్గానికి కావచ్చు, లేదా యాదవ్ సమాజ వర్గం కావచ్చు, కొంచెం బీసీ సమాజ వర్గానికి ఇస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ బీసీ సమాజ వర్గానికి కాకుండా వేరే వ్యక్తికి ఇవ్వడం అనేది నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయింది. సో రెడ్డి సమాజ వర్గం ఏమో బీజేపీ పార్టీ నుంచి ఉంది, అటు నుంచి కమ్మ సమాజ వర్గం ఉంది, ఇటు బీసీ సమాజ వర్గం ఉంది. సో ఏ పార్టీకి కూడా సంబంధం లేదు. అంటే ఒక ఓట్ బ్యాంకింగ్ అనేది ఇంకో పార్టీకి వెళ్తుందన్న ఆలోచన అవకాశాలు లేవు ఇక్కడ. సో లంక దీపక్ రెడ్డి గారికి ఇవ్వడం అనేది నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయింది. సో లంక దీపక్ రెడ్డి గారు కూడా మొన్న ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. 21,000 ఎన్నో వచ్చాయి మొన్న 23లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. సో సో అంత టఫ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మన నవీన్ యాదవ్ గతంలో టూ టైమ్స్ పోటీ చేశారు కదా, అప్పుడు గెలవలేకపోయారు. మరి ఇప్పుడు ఉందంటారా? గతంలో పోటీ చేసినప్పుడు 2014లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అప్పుడు 20,000 వచ్చాయి. తర్వాత 2018లో పోటీ చేసినప్పుడు 40,000 వచ్చాయి. సో 2 సార్లు ఆయన పోటీ చేశారు, 2 సార్లు నిలబడ్డారు. మొన్న ప్రధానంగా 2023లో అసలు యాక్చువల్ గా నవీన్ యాదవ్ గారు ఇప్పుడు కాదు, 2023లోనే ఎమ్మెల్యే అవ్వాల్సింది. ఎందుకంటే అజరుద్దీన్ గారికి సీట్ ఇచ్చారు. ఆ సీటు నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచేవాళ్ళు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ గారికి వెళ్ళలేదు. అంటే మైనార్టీ ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ప్రధానమని చెప్తారు కదా. ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ గారు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు. సో అంటే ఇండివిజువల్ పార్టీ బలంతో పాటు ఇండివిజువల్ బలం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ గెలలేదు. సో 2023లోనే నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. అందుకే నవీన్ యాదవ్ గారు చాలాసార్లు చెప్తుంటారు, మాకు కావాలని సీట్ రాకుండా కుట్ర చేశారు, లేకపోతే మేము గెలిచేవాళ్ళని చెప్తారు. అది మరి ఎంఐఎం పార్టీ కూడా ఎవరికి సపోర్ట్ చేసేది? బీఆర్ఎస్ కే లేకపోతే నవీన్ యాదవ్ కే? ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయొచ్చు, లేదా నవీన్ యాదవ్ గారు సపోర్ట్ చేస్తారు. నవీన్ యాదవ్ గారితో ఈ మైనార్టీ సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదా వాళ్ళతో కావచ్చు, నవీన్ యాదవ్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి. సో ఆ ఎంఐఎం పార్టీ సంబంధించిన వాళ్ళు, నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ వీళ్ళంతా కూడా అంటే ఒకవేళ క్యాండిడేట్ నిలబెట్టినా సరే, నిన్న ఓవైసీ గారు అంటారంటే మేము క్యాండిడేట్ నిలబెట్టకుండా మేము ఉండడం, ఇంకా మాకు టైం ఉందని చెప్తారు. ఒకవేళ నిలబెట్టినా సరే మాత్రం ఖచ్చితంగా అంతకుముందు 23లో 7,000 ఓట్లు వచ్చాయి ఇండివిజువల్ గా నార్మల్ ఎంఏఎంపీ ఇస్తే. నవీన్ యాదవ్ పోటీ చేస్తే 40,000 వచ్చాయి. సో ఒకవేళ బై ఛాన్స్ నిలబెట్టినా సరే 7,000, 10,000 ఆ లోపే వస్తాయి. సో నిలబెట్టాలా, నిలబెట్టకుండా వదిలేయాలా, లేకపోతే నార్మల్ పర్సన్ నిలబెట్టాలా అనేది ఆ పార్టీ ఇష్టం. సో లంక దీపక్ రెడ్డి గారిని కన్ఫర్మ్ చేయడం అనేది ఈ బీసీ ఓట్లు చీలకుండా, ఎవరి ఓట్లు నవీన్ యాదవ్ గారి ఓట్లు చీలకుండా ఉంది. సో నవీన్ యాదవ్ గారికి ప్లస్ అయింది. ఓకే, చూసుకుంటే సునీత గారు ఇప్పుడు పక్కన కేటీఆర్ గారు తిరుగుతున్నారు, ప్రచారానికి ప్రతి విషయంలో ఉంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? సునీత గారు కొన్ని వీడియోల్లో ఏడవటం, కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని తిట్టడం, దాని మీద తను ఏడుస్తుంది. మరి దాన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే రాజకీయాల్లో సెంటిమెంట్ ఉంటది, కానీ సెంటిమెంట్ అన్ని సార్లు వర్కౌట్ కాదు. సందర్భాన్ని, నియోజకవర్గాన్ని, ఆ ఎన్నికని, అంశాన్ని బేస్ చేసి ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు సెంటిమెంట్, చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సెంటిమెంట్ సునీత గారికి వస్తుందని నేను అనుకోవట్లేదు. ప్రభుత్వమో ఒక రాజ్యమో ఆమెని హరాస్మెంట్ చేసినప్పుడు, ఆమెను ఇబ్బంది పెట్టినప్పుడు సెంటిమెంట్ అవుతుంది. భర్త చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఆమె ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అంటే కొన్ని మాటలు కూడా మహిళని అంటాం కరెక్టే అంటారా మరి మీరు? ఎవరు ప్రభుత్వం తరఫున అంటే సాధారణంగా ఎన్నికల సమయంలో కొన్ని అలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. ఇప్పుడు గద్దర్ గారు కుమార్తె గారు కూడా ఓడిపోయారు. సో సాయాన్ని గారికి ఈ అంశం కూడా ఓడిపోయారు. రాజకీయాలు అంటే ఓటర్స్ గతంలో ఆలోచించట్లేదు. గతంలో అంటే సెంటిమెంట్ బేస్ చేసి ఓట్లు వేసేవారు. ఇప్పుడు పబ్లిక్ ఏం ఆలోచిస్తారు? ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మాకు ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలి, మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి అంశాన్ని ప్రధానంగా చూపిస్తారు ఈ ఎలక్షన్స్ లో. సో స్థానికంగా ఉండాలి, మాకు అందుబాటులో ఉండాలి, మాకు అభివృద్ధి కావాలి. సో ఈ పార్టీ వేజ్ గా కూడా పక్కన పెడతారు. కొన్ని అంశాలు తీసుకొస్తే 30% పార్టీ వేజ్ కాకుండా ఇండివిజువల్ గా చూసి ఓట్లు వేస్తారు. సో ఇది అంశం, ప్రధాన అంశం. మరి రెండు పార్టీలో బీజేపీ పక్కన పెట్టేసారు ఆల్రెడీ. మీరు రెండు పార్టీలో పక్కన పెట్టేసారని నేను అనట్లేదు, మీరు అంటారు. అంటే నేను ఏమంటున్నానంటే రెండు పార్టీలు ఏవి హోరాహోరీగా ఉంటాయంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ఉంటాయని చెప్పాను. ఎక్కువ ఛాన్స్ నవీన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అనేక అంశాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, గెలుపు అవకాశాలు నవీన్ యాదవ్ గారికి ఉన్నాయి. అంశాలు ఎక్కువగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ అంశాలు కావచ్చు,
లేకపోతే ఇక్కడ పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సో ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సెంటిమెంట్ సునీత గారికే కాదు, నవీన్ యాదవ్ గారికి కూడా సెంటిమెంట్ ఉంది. ఏమైనా సెంటిమెంట్ ఉంది, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా సరే ఇంకా నిలబడారు కాబట్టి ఈయనకి ఈసారైనా గెలిపించాలన్న ఆ సెంటిమెంట్ కూడా ఈయనకి కూడా సెంటిమెంట్. సో సెంటిమెంట్ ఇద్దరు వైపు ఉంది, ఒకవైపే చెప్తారు. సో ఆ అంశాలు కూడా ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం నవీన్ కి కొంచెం బ్యాట్ టాక్ వస్తుంది, 420 అని రౌడీ అని చెప్తున్నారు. మరి ప్రజలు కొంతమంది చాలా విశ్లేషకులు కూడా అన్నారు. మరి దీనికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు తండ్రికి బట్టబుర్ర ఉందని చెప్పి కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు తండ్రికి బట్టబుర్ర ఉండొచ్చు కానీ కొడుకుని రిజెక్ట్ చేయడానికి అవసరం లేదు కదా. ఇప్పుడు కొడుకు అనేది ఎవరైతే కొడుకు గత 11 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాడు. ఈ ప్రజా జీవితంలో ఆయన ఏదైనా పొరపాట్లు చేస్తే దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. అందుకని తండ్రి గారు చేసిన ఏదైనా పొరపాటు ఉంటే ఆటలు పే చేసి తండ్రి గారికి బట్టబుర్ర ఉంది కాబట్టి కొడుకుని మేము పెళ్లి చేసుకోము అంటే అది చాలా అది మన అక్కడ ఏపీ ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకమైన 3 పెళ్లిళ్ళ అంశం తీసుకొచ్చారు. అది ఒకసారి చూపించింది, 2 సార్లు చూపించలేదు. ఎందుకంటే ఈ ఓటర్స్ ఆ యాంగిల్ చూడరు, ఇతను ఏం చేయగలుగుతాడు, ఇతను ఏం చేస్తాడు గెలిస్తే అనే యాంగిల్ చూస్తారు. కేసీఆర్ ఒకవేళ ప్రచారానికి వస్తే రూపురేఖలు మారే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్ ఎన్నికలంతా? కేసీఆర్ గారు వస్తారని నేను అనుకోవట్లేదు. వస్తే నేనైతే అనుకోవట్లేదు వస్తారని చెప్పి. వస్తే కూడా చెప్పాలి. నేను అనుకుంటాను వస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ వచ్చినా సరే రాకపోయినా సరే ఓట్ బ్యాంక్ అనేది చేరకుండా ఉంటది. బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి, ఈ పథకాలు ఇవన్నీ కూడా ఆటో కార్మికులు కూడా ఆటో వాళ్ళు కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి మైనారిటీ ఆటో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అట్రాక్ట్ అయ్యారు. సో నేను ఇక్కడ చెప్పడమే కాదు, నేను పబ్లిక్ బస్ తీసుకున్నాను. రేమత్ నగర్, కార్మిక నగర్, బోరబండి అన్ని ఏరియాలో నేను స్వయంగా వెళ్ళి వాటర్స్ తో పబ్లిక్ బస్ తీసుకున్నాను. సో వాళ్ళ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది అన్ని విషయాలు గమనిస్తే వాళ్ళ ఆ రకంగా వాతావరణం ఉంది. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంకింగ్, వైసీపీ పార్టీకి ఏ రకమైన ఓట్ బ్యాంకింగ్ ఉందో బీఆర్ఎస్ పార్టీకి అదే స్టాండింగ్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఇక్కడ పార్టీ అనేది కొంచెం అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి మేము గెలిపించుకున్నట్లయితే మా ఏదైతే పెండింగ్ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఓటర్స్ భావిస్తున్నారు. అంటే గతంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి 15,000 ఇస్తా అని చెప్పారు సంవత్సరం. అవి ఇవ్వలేదు. తర్వాత ఒక బస్ ఛార్జీలు పెంచడం ఇవన్నీ వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. మరి ఆ వ్యతిరేకతలో గెలిచే అవకాశం ఉందా? మరి అది రేపు ఈ వ్యతిరేకత అంతా కూడా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ లోనే, స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ ఖచ్చితంగా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. హైడ్రా అంశం కూడా రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఎక్కువ చూపిస్తాయి. అదేవిధంగా యూరియా సమస్య కూడా రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ లో చూపిస్తాయి. ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో అంత ఆ స్థాయిలో చూపిస్తాయని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి. రేపు అందరూ నామినేషన్ ఒక 2 వేశారు, ఒకరు వేయాలి. ఇంకా మరి ఎలా ఉండబోతున్నారు? ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేవి చాలా ప్రెస్టీజియస్ గా ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా ఇండియా అంతా కూడా ఎలక్షన్స్ వైపు చూస్తుంది అనమాట. దేనికంటే జూబ్లీ హిల్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అయినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, తర్వాత వాళ్ళ మిస్సెస్ గారు పోటీ చేయడం, ఇటువైపు రెప్యూటెడ్ పర్సన్ కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు కంటెస్ట్ చేయడం, అలాగే సెంట్రల్ లో బీజేపీ ఫామ్ లో ఉంటే ఖచ్చితంగా మన జూబ్లీ హిల్స్ లో మనకు ఒక మార్పు ఉండాలని చెప్పేసి దీపక్ రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మన ఫస్ట్ బీఆర్ఎస్ తీసుకునేటట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి ఇష్యూస్ లైక్ ఈ 2 years లో వర్షాల వల్ల ఓవరాల్ గా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేదంటే హైడ్రా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఇల్లులు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మామూలుగా జనరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది కూడా ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చిందని నాకు అనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్లస్ పాయింట్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వీటన్నిటితో కలిపి బీఆర్ఎస్ కి బాగా వర్కౌట్ అయితే సెంటిమెంట్. అంటే ఆవిడ సింపతికి ఏమి ఆడకపోయినప్పటికీ కూడా ప్రజలందరిలో కూడా అరే గోపీనాథ్ గారు చనిపోయారా, ఎలాగైనా సరే మనం గెలిపించాలి అనే సింపతి వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది బీఆర్ఎస్ వైపు చూస్తే. ఇకపోతే మన కాంగ్రెస్ వైపు చూసేటట్లయితే నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ 2 times కంటెస్ట్ చేశారు. దాని తర్వాత నవీన్ యాదవ్ గారు ఈ మధ్య అంతకుముందు ఎంఐఎం గారితో కూడా మాకు మంచి సంబంధం ఉంది. సో ఎంఐఎం కూడా బాగా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. ప్రీవియస్ గా ఎంఐఎం బీఆర్ఎస్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు చాలా తెలివిగా చాప కింద నీరులా న్యూట్రల్ గా ఉండి నవీన్ యాదవ్ గారి వైపు ఉండొచ్చమని అనుకుంటున్నాను. సో అవకాశాల వైపు చూస్తే ఇద్దరికి కూడా సమానంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బీజేపీ అంతగా ప్రభావితం ఇవ్వకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు మొత్తం ఓవరాల్ గా ప్రజల్లోకి ఆల్రెడీ మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఫండ్స్ తీసుకురావడం కానీ, జూబ్లీ హిల్స్ ని డెవలప్ చేయడం కానీ చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన గవర్నమెంట్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక హోప్ ని తీసుకురావచ్చు. సో టఫెస్ట్ ఫైట్ అయితే ఉంటుంది ఇద్దరికి కూడా. ఇప్పటి వరకు అయితే చెప్పలేము, కానీ ఇద్దరు కూడా చాలా ఫైర్ లో ఉన్నారు. అది యాక్చువల్ గా ఒక పోలింగ్ పరంగా చూసుకునేటట్లయితే ఒకరికి అవకాశం ఉంది, ఒకరికి అవకాశం లేదని చెప్పొచ్చు. కానీ అంటే అది మనం దురదృష్టంగా భావించకూడదు. బట్ నాకు తెలిసినంత వరకు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం లేదేమో ఈ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కానీ, వర్షాలు పడినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు. చాలా మంది సినీ స్టార్స్ కూడా
మన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తూ ఉన్నారు. సో చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నష్టపోయిన ప్రజలు కానీ, అంటే జూబ్లీ హిల్స్ సంబంధం లేకపోయినా మా వరకు వచ్చిన తర్వాత మేము కూడా ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి చాలా మంది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్తుందేమని నాకైతే అనిపిస్తుంది. అది బీఆర్ఎస్ కి ప్లస్ అయ్యి కొంచెం బీఆర్ఎస్ ఒక 1% ఎక్కువగా ఉందేమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.